అన్ని ముస్లిమ్స్ గుళ్ళు డెవలప్మెంట్ అవుతున్నాయి, చర్చిలు డెవలప్ అవుతున్నాయి. హిందూపురంలోన హిందూ దేవాలయాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు మీరు చేయట్లేదు? అంటే హిందువులకు మీరు చులకనగా చూస్తున్నారు. మీరు హిందూపురంలో ఎక్కువగా ఇంచుమించు ఇక్కడ ఈ ప్రాంతంలోన, ఈ రాయలసీమలో ఇంచుమించు ఇక్కడ ఈ పెనుగొండ ప్రాంతంలోన ఈ ఏరియాలో కూడా మొత్తం 350 దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టేకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. ఒత్తిడి చేయాలి ఇవన్నిటి కూడా. ఇవన్నీ చేస్తేనే ప్రజలకు తెలుస్తుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. 10 మంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు, గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఈ ఇంకోళ్ళు చెప్తారు పలానా ప్లేస్ బాగుందని చెప్పి. ఇప్పుడు ఉదాహరణకి పెనుగొండ ఉంది, ఇసుకన వాళ్ళు తీసుకొని ఇంచుమించు పైకి రోడ్డు ఇచ్చారు, చాలా బాగుంది వ్యూ పాయింట్. శ్రీమాత్రేనమా. ఈరోజైనా మా గురుగారైన పూజ్యశ్రీ పరిపూర్ణ స్వామీజీ హిందూపురంలోన పోటీ చేస్తున్నారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా. అలాగే హిందూపురం ప్రజలకు కూడా మా గురుగారైన 7 అంశాలు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మా గురుగారైన సింబల్ కూడా మీరు చూస్తున్నారు. మన సింబల్ కూడా అగ్గిపెట్టి, ఈ అగ్గిపెట్టి సింబల్పై కూడా భారీ మెజార్టీతోని స్వామీజీకి హిందూపురం ప్రజలు, మైనార్టీలు, వ్యాపారస్తులు, అలాగే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా స్వామీజీకి పెద్ద ఎత్తున 13వ తారీఖున 12వ వార్డులోన అందరూ కూడా ఓట్లు వేసి అందరూ కూడా స్వామీజీకి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా స్వామీజీ మీ అందరికీ మీకు కావాల్సినవన్నీ కూడా పథకాలు ఎన్ని ఉన్నాయో స్వామీజీ పెట్టిన 7 పథకాలు కూడా స్వామీజీ చేస్తారు. ముఖ్యంగా హిందూపురంలోన డిగ్రీ కళాశాల లేదు, హాస్పిటల్లో మంచి సౌకర్యం లేవు. ఇక్కడ నుంచి 100 కిలోమీటర్లు బెంగళూరు. అలాగే ఈ ప్రాంతంలోన ముఖ్యంగా ఒక సమస్య ఉంది. ఒక 5 years బ్యాక్ ఇక్కడ పెళ్ళి అవ్వాలంటే ఆడపిల్లలకి ఇచ్చేవారు కాదు. ఎందుకంటే ఫస్ట్ సమస్య నీటి సమస్య, తాగునీటి సమస్య. ఈ రోజు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్తే చాలా దరిద్రంగా, ఎంత అన్యాయంగా ఉన్నాయంటే అంత దారుణంగా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా స్వామీజీ గుప్పిట్లో తీసుకొని మొత్తం అంతా కూడా హిందూపురానికి మరొక బెంగళూరు సిటీ లాగా తయారు చేయాలని చెప్పి స్వామీజీ ఆదేశించారు. అలాగే హిందూపురానికి కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా స్వామీజీ పర్యటించారు. రాప్తాడు, బుక్కపట్నం, కదిరి, పుట్టపర్తి, అలాగే హిందూపురం, మరకసరి, గోరింట్ల, పాలసముద్రం, కొన్ని ప్రాంతాల్లో అయితే తినేకి తిండి కూడా లేదు, వెళ్ళేకి రోడ్డు లేదు, తాగడానికి మంచినీళ్ళ సదుపాయం లేదు, కరెంటు సదుపాయం కూడా లేదు. ఇవన్నీ కూడా స్వామీజీకి ఉన్నాయి చేయడానికి. ఇవన్నీ కూడా మీరందరూ కూడా స్వామీజీ గెలిపిస్తే ఇవన్నీ పథకాలన్నీ ఎన్ని చెప్పారో స్వామీజీ కూడా అన్నీ కూడా చేస్తారు. స్వామీజీ ఎక్కడైనా పోటీ ఎక్కడైనా వేరే ఊర్లో చేయవచ్చు, కానీ ఒక్క హిందూపురాన్ని ఎంచుకున్నారంటే హిందూపురాన్ని ఏంటంటే ఒక హిందూ ధర్మాని కోసం ఇది ఒక హిందూపురం. ఇది హిందూపురంలో చేయడానికి స్వామీజీ వచ్చారు. హిందూపురంలోనే మొత్తం అన్ని చేసి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేసి ఎన్నో ఉద్యోగాలు తేవాలని చెప్పి స్వామీజీ ఒక థాట్ మొత్తం అంతా కూడా. మొన్న కూడా మీరు చూశారు జాబ్ మేళా, ఇంచుమించు ఒక 80-90 కంపెనీలు కూడా ఇంచుమించు ఒక 700-800 ఉద్యోగాలు కూడా పెట్టారు మొన్న పక్కన కాలేజీలోన. ఇలాగ చాలా సమస్యలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా స్వామీజీ ఆలోచనలు ఉన్నాయి మొత్తం అంతా చేయడానికి. స్వామీజీ ఇక్కడే ఉండిపోరు. ఈ 5 సంవత్సరాలు కూడా దీన్ని బాగా డెవలప్ చేసి ఇంకో ప్రాంతాన్ని వెళ్ళి అది డెవలప్ చేయాలి, అక్కడ నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి అది డెవలప్ చేయాలని చెప్పి స్వామీజీ ఆలోచన అన్నమాట. అసలు లేపాక్షి అనే పదం కూడా ప్రధానమంత్రి మోడీ వచ్చినప్పుడు ఈ ప్రాంతాలలో ఇంచుమించు 350 గుళ్ళు డెవలప్ చేయాలా. ముస్లిమ్స్ గుళ్ళు డెవలప్మెంట్ అవుతున్నాయి, చర్చిలు డెవలప్ అవుతున్నాయి. హిందూపురంలోన హిందూ దేవాలయాలు ఎందుకు డెవలప్ అవ్వట్లేదు? ఎందుకు మీరు చేయట్లేదు? అంటే హిందువులకు మీరు చులకనగా చూస్తున్నారు. మీరు హిందూపురంలో ఎక్కువగా ఇంచుమించు ఇక్కడ ఈ ప్రాంతంలోన, ఈ రాయలసీమలో ఇంచుమించు ఇక్కడ ఈ పెనుగొండ ప్రాంతంలోన ఈ ఏరియాలో కూడా మొత్తం 350 దేవాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎన్రోల్మెంట్ టేకప్ చేసి ఇవన్నీ చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ పై ఉంది. ఒత్తిడి చేయాలి ఇవన్నిటి కూడా. ఇవన్నీ చేస్తేనే ప్రజలకు తెలుస్తుంది, టూరిజం డెవలప్మెంట్ అవుతుంది, అభివృద్ధి చెందుతుంది. 10 మంది వస్తారు, కొన్ని లక్షల మంది వస్తారు, గవర్నమెంట్కి ఇన్కమ్ పెరుగుతుంటుంది, చూడడానికి బాగుంటుంది. ఈ ఇంకోళ్ళు చెప్తారు పలానా ప్లేస్ బాగుందని చెప్పి.
ఇప్పుడు ఉదాహరణకి పెనుగొండ ఉంది, ఇసుకని వాళ్ళు తీసుకొని ఇంచుమించు పైకి రోడ్ వేసారు, చాలా బాగుంది వ్యూ పాయింట్.